ఫలితాలని ఒకటిగానే ఉంటుంది. అంటే కుజుడు కేతువు కానీ శని రాహు ఫలితాలు కూడా ఇద్దరు కూడా ఒకటే ఫలితాలనే ఇస్తారు. దానికి సంబంధించిన దోష నివారణ చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. తగు పాశుపతాస్త్ర అభిషేకాలు కానీ జపాలు కానీ ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నవి. మనం మహర్షులు అందించిన వేదాల్లో అన్నీ కూడా ఇన్ని రకరకాల దోషాలకు ఇలా చేసుకోండి అని. ఈ ప్రాయశ్చిత్త కర్మ అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం. అయితే వీరు గణపతిని కూడా కొలవాలి. ఇంకా మహాగణపతిని కొలవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే ఆ విఘ్నం అనేది తొలగిపోతుంటుంది. అలాగా విఘ్నం తొలగిపోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగితే అవకాశం అనేది ఉంటుంది. అంటే కర్మ సిద్ధాంతం అన్నది తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం గ్రహాల రూపంలో పీడిస్తూ ఉంటుంది మనల్ని. వాస్తవంగా ఆ గ్రహాల రూపంలో పీడించడం వల్లే. అయితే ఈ కొంతమంది అంటుంటారు పూజలు మేము విపరీతంగా చేస్తున్నాం మాకేం ఫలితం రావట్లేదండి. అయితే ఆ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా పోవాలి వీళ్ళకి. ఎప్పుడైతే పోతుందో వీళ్ళు అప్పుడు షైన్ అవుతారు. అంటే అప్పుడు అనుకూలత అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. దాని గురించి అలా అనుకూలత అందువల్లే మనం ప్రార్థన చేసే ఫస్ట్ గణపతిని ప్రార్థన చేస్తాం. అలాగే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం అని మనం గణపతిని ప్రార్థన చేస్తాం. మరి శుక్లాం భరధరం విష్ణు అంటే గణపతి దేవుడికి మనం కొలుస్తాం కదా, విష్ణు కూడా వచ్చాడు కదా దీంట్లో. అది కాదమ్మా, చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతే సర్వ విఘ్నోపశాంతి అంటారు. శుక్లాం భరధరం అనగానే అందరూ తెల్లని వస్త్రాలు ధరించేవాడు అంటాడు. అసలు గణపతి అనేవాడు తెల్లని వస్త్రాలు ధరించడు, ఎర్రని వస్త్రాలు ధరిస్తారు, ఎరుపు రంగులో ఉంటాడు మహాగణాధిపతి. విష్ణు అనేవాడు కూడా పీతాంబరుడు అంటే నీలమేఘ శ్యాముడు అంటే పచ్చని వస్త్రాలు ధరిస్తాడు, నీలమేఘ శ్యామ రూపంలో ఉంటాడు. అసలు వాస్తవంగా అది అర్థం కాదు. వాస్తవంగా ఇక్కడ నెక్స్ట్ కాలర్ ఒక లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? గౌరీనాథ్ అండి. గౌరీనాథ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హన్మకొండ నుండి కాల్ చేస్తున్నాను. హన్మకొండ. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? గౌరీనాథ్ గురించే మేడం. మీ గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 1988 రాత్రి 10:20. రాత్రి 10:20. అవును మేడం. ఎక్కడ పుట్టారండి? హన్మకొండలోనేనా? వరంగల్ మేడం. వరంగల్లో పుట్టారు. రాత్రి జన్మించారు కదా. రాత్రి 10:20. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నేను మొబైల్ టెక్నీషియన్ మేడం. మొబైల్ రిపేర్ చేస్తాను. అంత ఆదాయం అంతగా లేదు మేడం. ఆరోగ్యపరంగా కూడా ప్రాబ్లం ఉంది. ఓకే, తప్పకుండా అండి. శర్మ గారు వివరిస్తారు. మీది కుంభరాశి అవుతుందయ్యా, శతభిష నక్షత్రం అవుతుంది. మీకు మేష లగ్న జాతకులు. మీరు మేష లగ్నానికి మీకు 6వ స్థానంలో బుధుడున్నాడు. మరి ఈ వ్యయస్థానంలో కుజుడనేవాడు ఉన్నాడు. రోగానికి సంబంధించిన కారకుడైన కుజుడనేవాడు వ్యయంలో ఉండటం వల్ల మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కుజుడనేవాడు అంత అనుకూలత అనేది జాతకంలో లేదు. తర్వాత బుధుడనేవాడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు కన్యారాశిలో ఉండటం వల్ల కూడా మీకు అంత అనుకూలత అనేది ఉండదు జాతకంలో. అయితే ఆరోగ్య పరంగా అంటే యూరాలజీ సంబంధించినవి కానీ ఈఎన్టీ తలకి సంబంధించిన విషయాల్లో కానీ గొంతు సంబంధించిన వ్యాధులు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు. అయితే మీరు ఈ కుజదోష నివారణ అనేది చేసుకోవటం వల్ల మీకు ఆరోగ్యం అనేది అనుకూలత అనేది మీకు కలుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో కేతు అనేవాడు కూడా ఉన్నాడు. దీనివల్ల మీకు జాతకంలో సర్పదోషం అనేది ఏర్పడింది. ఈ అంటే స్వల్పంగా సర్పదోషం అనేది ఏర్పడింది. ఈ సర్పదోషాన్ని మీరు నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీకు వీలైతే కందుల్ని మంగళవారం రోజున ఒక బ్రాహ్మణునికి దానం చేయటం వల్ల, అవసరమైతే మీరు శివాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి ఈశాన్య భాగంలో. ఆ ఈశాన్య భాగంలో మరి నవగ్రహాల్లో కుజుడు ఉంటాడు. ఆ కుజుడు అనే వాడికి మీరు మరి అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీకు దక్షిణ భాగంలో మరి ఉంటాడు అంగారకుడు అభిషేకం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. సార్ అలానే బిజినెస్ పరంగా కూడా సార్ నేను మొబైల్ టెక్నీషియన్, నాకు షాప్ ఉంది. అవునా? అందులో లాభం ఎక్కువ అవపడట్లేదు. లాభం అంటే నీకు మొబైల్ బిజినెస్ అనేది అంతగా సరిగా సాగదయ్యా. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాస్తవంగా నీకు దశమ స్థానాధిపతి శని వచ్చేటప్పటికల్లా నీకు 10వ స్థానంలో ఉన్నాడు. మీ జాతకం ప్రకారానికి నవాంశంలో గురువు శని రాహు కాంబినేషన్ ఉన్నాడు. గురువు అంటే నువ్వు ప్రింటింగ్ ప్రెస్లు కానీ విద్యకు సంబంధించిన పుస్తకాలు కానీ లేకపోతే ఒక విద్యాశాఖలో పనిచేయటం కానీ అంటే స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజీలు అలాంటిలో పనిచేయటం కానీ, తర్వాత రాహు మెడికల్ అంటే మెడికల్ సంబంధించిన వ్యాపారంలో ఉంటాం కానీ మెడికల్ షాప్ కానీ లేకపోతే మెడికల్ కానీ లేకపోతే కెమికల్ కంపెనీలో కానీ ఉండటం వల్ల మీకు మంచి జరుగుతుంది. తర్వాత శనికి సంబంధించి ఐరన్ బిజినెస్ అంటే షూ మార్ట్స్ చెప్పులకు సంబంధించిన వాటిలో నువ్వు వ్యాపారాలలో కలిసి వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం అనేది ఎప్పటికీ కలిసి రాదు.
అవి చేయటం వల్లే మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు అభిషేకం చేయమంటున్నారు కదా, ఎక్కడ చేయమంటారు, ఏంది, ఎవరిని కలగాలి? మీరు ఫస్ట్ మొట్టమొదట ఏంటంటే జాతకాన్ని అనేది ఇక్కడ మన స్థూలాభావంగా జాతకం అనేది చెబుతున్నాము. అయితే మీరు ఒకసారి నా నెంబర్ తీసుకొని మరి మీరు కలవటం వల్ల నేను మీకు అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే నేను మీకు క్లియర్గా చెబుతా దాని గురించి, అభిషేకం గురించి, వాటి గురించి. నంబర్ ఇస్తారా? 9849 280 956. 956. ఇంకో నెంబర్ కూడా నోట్ చేసుకోయా, 9000 ఒక్క నిమిషం సార్, 9000 757587 757587. ఈ నెంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి. ఓకే ఓకే, ధన్యవాదాలండి గౌరీ. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు ఈయనకి గురువు శని రాహువు ముగ్గురు కలిసి ఉన్నారని చెప్పారు. శని రాహువు అంటే ఆ రెండు కలిసి ఒకే విధంగా ఉంటారు చెప్పారు. గురువు అంటే గురుబలం ఎక్కువ ఉంటది కదా, దాని వల్ల మరి ఇంకా ఫలితాలు రాకుండా ఉన్నాయి. అంటే మిగతా దోషాలను కూడా మనం చూడాలి. ఒక్క జాతకాన్ని కేవలం ఒకదాని మీదే అనాలిసిస్ చేయకూడదు, అన్ని రకాల మీద అనాలిసిస్ చేస్తేనే మనం చివరికి ఒక పాయింట్ తీసుకెళ్తాం. లేకపోతే మనం అనాలిసిస్ ఒక గురువు మాత్రమే బాగుంది, అద్భుతమైన జాతకం అని చెప్పడానికి వీల్లేదు. గురువు నవగ్రహాల్లో విశిష్టమైన గ్రహం అది, కారకత్వం కూడా దానికి ఎక్కువగానే ఉంటుంది. అయినంత మాత్రం మిగతా గ్రహాలను కూడా మనం ఆలోచన చేసి చేయాలి దానికి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నా పేరు రాజు అండి. ఓకే రాజు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991 అండి. 1981. 91 అండి. 91. 91 అండి. ఏప్రిల్ నెల 5 తారీఖు అండి. ఓకే, 5వ తారీఖు 4వ నెల 1991 సంవత్సరం. అవునండి. ఓకే, పుట్టిన సమయం అండి? నేను మధ్యాహ్నం పుట్టానండి, సమయం తెలియదండి. ఓకే, మధ్యాహ్నం పుట్టారు. ఏప్రిల్ 5వ తారీఖు 4వ నెల 1981. 91 అండి. 91. ఓకే, 91. సమయం ఎన్నింటికయ్యా? సమయం తెలియదు, మధ్యాహ్నం సమయంలో పుట్టారు. మధ్యాహ్నం సమయంలో సుమారుగా పుట్టింటారు కదా. మీ పేరు ఏం పేరయ్యా? రాజు. నా పేరు పెద్దిరాజు అండి. పెద్దిరాజు. పెద్దిరాజు అంటారా, అందరు రాజు అంటారా? అంటే ముద్దు పేరు వాళ్ళకి ముద్దుగా అందరూ రాజు అనిపిస్తారండి, అసలు పేరు పెద్దిరాజు అండి. మీది మూలా నక్షత్రం అవుతుందయ్యా, వృశ్చిక లగ్నం అవుతుంది. ఇప్పుడు మూలా నక్షత్రం, మరి ఆ మూలా నక్షత్రానికి అధిపతి కేతు, ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశి వాళ్ళకి మరి అనుకూలత అనేది ప్రస్తుతం బాగానే ఉంది వాళ్ళకి. అయితే ఇక్కడ మీరు ఏం ప్రశ్న అడగదలుచుకున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. మీరు అయితే చెప్పండి అయ్యా. నేను ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తాను అనమాట. అంటే వర్క్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. అందులోకి ఎప్పుడు డబ్బులు సరిగ్గా ఉండవండి. వాళ్ళకి ఖర్చు అయిపోతుంటాయి. అవునండి. ఇప్పుడు మీకు మీరు వచ్చేటప్పుడు వృశ్చిక లగ్నం మంచి లగ్నమే. వృశ్చిక లగ్నం అనేది, ఈ వృశ్చిక లగ్నానికి ఏమైందంటే ద్వితీయకారకుడైన గురువు అనేవాడు, అంటే ధనాన్ని ఇచ్చేవాడు గురువు కేతుతో కలిశాడు. ఇక్కడ గురువు కేతువుతోటి శని రాహుల కాంబినేషన్తో కలవటం వల్ల మీకు ధనం అనేది వచ్చిందంతా కూడా పోయే అవకాశం ఉంటుంది. 100 రూపాయలు వస్తుందంటే 200 ఖర్చు ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జాతకంలో. ఇంకొక విషయం ఏంటంటే వివాహానికి మరి మీకు 6వ స్థానంలో శుక్రదోషం అనేది ఉంది. వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అనుకూలత అనేది ఉండాలి. అంటే దాంపత్యం మధ్య అనురాగం అనేది కూడా మీరు పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు చేస్తున్న వృత్తి అనేది మీకు అనుకూలత అనేది లేదు వాస్తవంగా. అయితే 10వ స్థాన అధిపతి రవి అనేవాడు మీకు నవాంశంలో వచ్చేటప్పటికల్లా కాంబినేషన్ ఏర్పడింది. ఈ రవి అనేవాడు మీకు రాహుతో ఏర్పడ్డాడు. అంటే మెడికల్ సంబంధించిన వాటిల్లో ఉండాలి. రసాయన శాస్త్రం సంబంధించిన వాటిల్లో కూడా మీరు ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే మెడికల్ సంబంధించిన మెడికల్ రిప్రజెంటేటివ్గా మెడికల్ షాప్లో పనిచేయటం, అలాంటి వాటిలో మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో మీరు ఎన్నుకొని మరి వెళ్ళటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. మీకు వీలైతే శుక్రుడికి భృగుపాస్పదాస్త్ర అభిషేకం చేసుకుని మరి బుధుడికి జపం చేయటం వల్ల మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. గురువుకి, బుధుడికి, శుక్రుడికి జపం చేయటం వల్ల, దానికి సంబంధించిన హోమం కూడా చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీరు ధనపాస్పదాస్త్ర అభిషేకం చేయండి, బాగుంటుంది మంచిగా. అంటే మరి నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారండి, అవి సెట్ అవుతాయి అంటారా? మరి ఇప్పుడు ప్రస్తుతం అనేది మీకు కొంత అనుకూలత అనేది లేదు. అయితే గురువు యొక్క అనుకూలత అనేది బాగుంది. అయితే వివాహ సంబంధం అనేది మీకు 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం అనేది మీకు కలుగుతుంది. అయితే మీరు వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో శుక్రదోషం ఉంది. షష్టాష్టం 1000 స్థానంలో శుక్రదోషం ఉండదు. ఆ దోషాన్ని నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోండి. ఓకే అండి, ధన్యవాదాలు.
ఇందాక చెప్పినట్టుగా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణంలో తెల్లని వస్త్రాలు ధరించడం కాదు, శుక్లా అంబరధరం అంటారు. అంటే పృథ్వ్యాపో తేజో వాయు అనే 4 కూడా ఏ ఆకాశాన్ని నుంచి వచ్చినా ఆకాశాన్ని ధరించేవాడు అని అర్థం. అంటే పంచభూతాలను అదుపులో పెట్టుకునేవాడు అని అర్థం శుక్లాం భరధరంలో. చతుర్భుజం అంటే 4 చేతులు కాదు, అంటే మనకి రోజులు మాసము, రోజులు పక్షము మాసము సంవత్సరం అనేవి మన కాలాన్ని తెలియజేసేది చతుర్భుజం అంటారు వాస్తవంగా. ఓకే, ఇందాక మీరు చెప్తూ వాళ్ళకి నవాంశం అని చెప్పారు. నవాంశం అంటే ఏంటండి? నవాంశం అంటే వైవాహిక జీవితాన్ని తెలిపేది నవాంశం. అంటే ఏదైనా జాతక లగ్న కుండల్లో దశమ స్థానంలో ఏ గ్రహం అయితే లేదో ఆ గ్రహాన్ని మనం నవాంశంలో చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నానికి దశమ స్థానంలో అనే గ్రహం అనేది ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఉండటం వల్ల దానికి అధిపతికి సంబంధించిన నవాంశంలో ఎక్కడున్నాడో చూసుకోవాలి. చూసుకొని వాళ్ళని వృత్తి అనేది నిర్ణయం చేయాలి. నవాంశాన్ని వైవాహిక జీవితం తెలుస్తుంది, వృత్తి సంబంధించిన స్థానాన్ని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పరంధామ్, వరంగల్ జిల్లా, వరంగల్ నుంచి. నవంబర్ 18, 1986 మేడం. నవంబర్ 18th, అవును, 1986 ఎర్లీ మార్నింగ్ 3:30. ఓకే, తెల్లవారుజామున 3:30 అవునా, వరంగల్ జిల్లాలోనే గెలిచాము. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం, మేము గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నాము, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు? అవునండి. ఓకే, మీది రోహిణి నక్షత్రం అవుతుంది, వృషభ రాశి అవుతుందయ్యా. అయితే కన్యా లగ్నం అవుతుంది. మీకేం జరిగిందంటే మరి 3వ స్థానంలో 4వ స్థానంలో గురువు అనేవాడు అంతగా అనుకూలత అనేది జాతకంలో లేదు. మీకు కుజగురువుల కాంబినేషన్ కలిసి మీకు మరి కుజగురువులతోటి ఆ కుంభరాశిలో ఉంది, కొంత అనుకూలత అనేది ఉండదు. ప్రస్తుతం మీకు గురువు అనేవాడు జూన్ 19 వరకు అనుకూలత ఉన్నాడు. కానీ మీ జాతకంలో వృషభ రాశి వాళ్ళకి 6వ స్థానంలో శని అనేవాడు గోచారరీత్యా మధ్య రకంగా మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. మీకు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు దోషం అనేది ఎక్కువగా ఉంది. లగ్నంలో కేతు ఉండటం, మరి ఆ కేతువును సప్తమ దృష్టితోటి రాహు కేతువులు ఇద్దరు కూడా పరస్పరంగా చూసుకోవటం వల్ల మీకు పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. దగ్గరికి వచ్చి ఏదైనా సరే పని దగ్గరికి వచ్చినట్టు అనిపించి అవుతుంది అని మీ మనస్సుకి తెలియపరచుకున్నారు. మీకు మనసులో తెలుస్తుందట, మరి ఏమని అయిపోతుంది ఆ పని, అయిపోతుంది అనుకోగానే తర్వాత కాదట ఆ పని. అయితే ఇక్కడ మీకు జాతకంలో చాలా సమయం పడుతుంది. అయితే గురుబలం అనేది విశిష్టంగా బ్రహ్మాండంగా ఉంది. కానీ మీకు లగ్నంలో కేతు, మరి సప్తమంలో రాహు, కుజ గురువులు అనేవాళ్ళు బాగలేకపోవటం వల్ల మీకు జాతకంలో జరుగుతుంది. దాని నివారణ అనేది మీరు చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ ఈ కుజుడికి సంబంధించిన భగలాముకి దేవతను ప్రసన్నం చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, ఇది నేను ఇట్లా నాడి శాస్త్రం చేయించుకొని తమిళనాడు వెళ్ళి అక్కడ ఒక్కొక్క టెంపుల్ లో పూజ చేశానండి. ఆ పూజ చేయించుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా మేము మన వరంగల్ జిల్లాలోనే ఇక్కడ ఇట్లా మనం నవగ్రహ పూజలు చేయడం. నేను రెగ్యులర్ గా దుర్గాదేవి చదువుతాను. మంగళవారం విఘ్నేశ్వరం కష్టోత్తరం చదివి కుక్కకు అన్నం పెడతాను. అంటే దోష నివారణ కోసం ఇవన్నీ చేయమని చెప్తే నేను చేస్తాను. నేను రెగ్యులర్ గా పూజ చేస్తాను. కాకపోతే నా ఎట్లా మిస్టేక్, అసలు నాకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా అని చెప్పేసి. యోగం అనేది జాతకంలో ఉన్నాయి కానీ అబ్స్ట్రక్షన్ అనేది ఒకటి ఉందయ్యా. యోగం అనేది మంచి అనుకూలత అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే జాతకంలో దోషాలు నివారణ చేయటంలోనే అందరూ కూడా విఫలమైపోతున్నారు. మేము చేశామని చాలా మంది కూడా ప్రేక్షకులందరూ చెబుతూ ఉంటుంటారు. దానికి వాస్తవంగా అయితే వేదాల్లో అందించిందంటే జపం అనేది ఒకటి ఉంటుంది. ఆ జప సంఖ్య అనేది ఒకటి కావాలి. దానికి పాశుపతాస్త్ర అభిషేకం అనేది చేయాలి. కేవలం నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తాత్కాలికం. వాస్తవంగా అయితే నవగ్రహ శని జపం, శనికి తైలాభిషేకం చేస్తాం. శని జపం కంటే విశిష్టమైంది కాదు శని తైలాభిషేకం చేయటం అనేది. ఇక్కడ శనికి సంబంధించిన వాస్తవంగా వేదాల్లో అందించినట్టుగా శని జపం అనేది ఒక విశిష్టం. గుళ్ళు తిరగచ్చు, దేవాలయాల ప్రదర్శన చేయటం వల్ల మంచి జరుగుతుంది, దానిలో తప్పు లేదు. అయితే మూలాన్ని తీసేయాలి. దానిలో అంటే వృక్షంలోంచి మరి చెట్టు వేరు కింద ఉంటుంది మూలం అనేది. ఆ మూలం నుంచి తీయాలంటే దానికి శని జపము, దానికి సంబంధించిన హోమాలు, పాశుపతాస్త్ర అభిషేకం చేయటం వల్లనే మీరు విజయాన్ని పొందుతారు ఎవరైనా సరే కూడా. అయితే ఇక్కడ చేయటంలో కూడా చాలా మంది కూడా విఫలమైపోతున్నారు. చాలా మంది కూడా ధనాన్ని వెచ్చించి సరిగా చేసుకోలేకపోతున్నారు. ఆ చేసేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే జ్యోతిష్యము, పురోహితము, వేదము తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. కొంతమందికి జ్యోతిష్యం తెలుసు, వేదం తెలియదు, అక్కడ చేపిస్తుంటారు. ఆయన ఏం చదువుతున్నాడో మంత్రం తెలియదు. అందువల్ల ఈ రెండింటినీ కూడా
తెలిసిన వాళ్ళ చేత మాత్రమే చేపించుకోవటం అనేది మంచిది. జాతకాలు తెలవాలి, జాతకాల్లో నిష్ఠాతుడై ఉండాలి. తర్వాత ఈ వేదం అనేది కూడా తెలిసి ఉండాలి. ఆ రెండిటి వల్ల తెలిసి మనం ఆ తెలవటం వల్ల ఎప్పుడైతే అలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని మీరు సంప్రదించి దాన్ని చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు పాశుపతాస్త్ర అభిషేకాల్లో ఉద్యోగ పాశుపతాస్త్ర అభిషేకం కూడా ఉంది వాస్తవంగా అయితే. మరి అలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఏమైతే ఉంటాయో వాటినన్నీ కూడా చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఊరికే ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం కాదు, దాన్ని చేసుకుంటే రిజల్ట్ వచ్చేటట్టు చేసుకోండి. శాస్త్రీయ పద్ధతిని చేసుకోండి. అడిగేవాళ్ళు కూడా పురోహితుల్ని మీరు డబ్బు గురించి కాదండి, క్లియర్గా చేయండి. మరి ఏం చేస్తారో క్లియర్గా చేయండి అని చెప్పండి. చేసిన తర్వాత మరి మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా ఏమేం చేశారనేది కూడా ఒకటి రాసుకోండి మీరు. దానివల్ల మంచి జరుగుతుంది. గురుగారు, వివాహం గురించి ఏమన్నా చెప్పారంటారా? వివాహం ఎప్పుడు వివాహం అనేది మీకు 6వ స్థానంలో కుజగురువులు అనే వాళ్ళు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నాడు. వివాహం కూడా వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సప్తమంలో రాహు ఉన్నాడు. ఎవరికి కూడా వివాహానికి సప్తమంలో పాపగ్రహాలు అనేవి ఉండకూడదు. సప్తమంలో రాహువు కానీ కుజుడు కానీ మరి శని కానీ ఇలాంటి పాపగ్రహాలన్నీ కూడా, కేతువు కానీ ఇలాంటి గ్రహాలన్నీ కూడా ఉండకూడదు. ఉంటే వాళ్ళకి జీవితంలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ సమస్యలకు దోష పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి. అయితే 6వ స్థానంలో మీకు కుజగురువులు కూడా బాగా ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. దానికి తగిన పరిహారాలన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. శాస్త్రీయ పద్ధతిలో చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు ఫలితాలన్నీ కూడా వస్తాయి. నా నెంబర్ నోట్ చేసుకోండి సార్. నోట్ చేసుకున్నాను. నాది వనస్థలీపురంలో కలవండి. మీరు మీ జాతకాన్ని బట్టి పెద్దలు కుదిరించిన వివాహం అనేది మీకు శ్రేయస్కరం అండి. జాతకంలో ఎవరికైతే సప్తమంలో పాపగ్రహాలు ఉంటాయో వాళ్ళు పెద్దలు కుదిరించిన సంబంధం చేసుకోవటం వల్లే కొంతవరకు కూడా అనుకూలత అనేది ఉంటుంది. అందువల్ల మీరు పెద్దలు కుదిరించిన సంబంధం మీ జాతకం ప్రకారంగా లగ్నంలో కేతు సప్తమం రాహు ఉండటం వల్ల పెద్దలు కుదిరించిన సంబంధం చేసుకోవటం మీకు ఉత్తమమైన పని. ధన్యవాదాలండి. మల్లికార్జున శర్మ గారు, టిఎన్ఎన్ స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల కోసం వాళ్ళ జాతక సమస్యలకి సూచనలు సలహాలు అందిస్తున్నారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. ఓకే, చాలా మంది కాలర్స్ ఇంకా కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ సమయాభావం వల్ల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ఎవరికైతే కాల్ కలవలేదో వాళ్ళు మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి, వారితో మాట్లాడండి, మీ సమస్యల్ని వారికి తెలియజేయండి. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.